ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షిరిక్ ని అస్సలు క్షమించడు. అది కాకుండా ఇంకేదన్నా క్షమించాలి అనుకుంటే క్షమించి వేస్తాడు అని ఖురాన్ గ్రంథంలో తెలియచేయటం జరిగింది. ఈ షిరిక్ అనేది అల్లాహ్తో పాటు ఇంకొకరిని భాగస్వాములుగా కల్పించటము, అల్లాహ్కి ఇవ్వాల్సిన హక్కులు, అల్లాహ్కి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇంకొకళ్ళకి అంటగట్టడము, ఇది ఇస్లాంలో షిరిక్ అని చెప్పడం జరిగింది. చనిపోయే ముందు గనక అల్లాహ్ ముందు క్షమాపణ చెప్పుకొని నేను తప్పు చేశానని అల్లాహ్ ముందు మొరపెట్టుకోకపోతే ఇంకా వారికి క్షమాపణ లేదు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియచేశారు. అయితే ఇస్లాం ధర్మంలో ఉన్న తర్వాత కేవలం అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి, ఇది మూల సూత్రము. ఇందులో ఎలాంటి మార్పు చేర్పులు జరిగినా షిరిక్, కుఫుర్ అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ పశ్చాత్తాపం చెందకుండా చనిపోతే ఇంకా క్షమాపణ లేదు, ఏం లేదు, శాశ్వత నరకవాసి అని తెలియచేయటం జరిగింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, ముస్లింలు ముస్లిం కాని వాళ్ళకి మధ్యలో ఏదైతే ఒప్పందం ఉందో అది ఈ నమాజుది. ఎవరైతే నమాజు చేస్తారో వాళ్ళు మా వాళ్ళు, మరెవరైతే నమాజు నుంచి దూరంగా ఉన్నారో వాళ్ళు మీ వాళ్ళు. ఇది ముషరికులతో, కాఫిర్లతో, కుఫార్లతో ఉన్నటువంటి ఒప్పందము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, అల్ అహ్దుల్లది బైననా వ బైనహుముస్ సలాహ్, మాకు వాళ్ళకి మధ్యలో ఉన్నదే ఈ నమాజు అని అన్నారు. నమాజు చేసేవాడు మావాడు, నమాజు చేయనివాడు మీవాడు. ఈ విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖరారు చేశారు. ఫమన్ తరకహ ఫఖద్ కఫర్, ఎవరైతే నమాజును వదిలేస్తున్నారో వాళ్ళు కుఫర్కి పాల్పడుతున్నారు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. ఈ నమాజును వదిలిపెట్టడం అనేది ఏముందిలే నేను అల్లాహ్ను నమ్ముతున్నానులే అన్న మాటతో ఏదైతే కప్పిపుచ్చడం జరుగుతుందో పైకి అలా చెప్పుకోవటం వరకు మాత్రమే. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హృదయాలను చూస్తాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దానిని వివరించారు. ఫమన్ తరకహ ఫఖద్ కఫర్, ఎవరైతే నమాజును వదిలేస్తున్నారో వాళ్ళు కుఫర్కి పాల్పడుతున్నారు అని అన్నారు. ఈ కుఫర్ మన దగ్గరికి రాకూడదు. అల్లాహ్ ఏదైనా క్షమించాలనుకుంటే క్షమిస్తాడేమో, కానీ కుఫర్ని, షిరిక్ని క్షమించను అని చెబుతున్నాడు. కాబట్టి ఇలాంటి కుఫర్ల జోలు నుంచి మనం బయటికి వచ్చేసేయాలి. అయితే మనం ఎక్కడైతే నివసిస్తామో అక్కడ మనతో పాటు ఇంకొక సమాజం వాళ్ళు ఉంటారు. ఆ సమాజంతో మనకి ఎన్నో ఒప్పందాలు ఉంటాయి. అందులో అల్లాహ్తో పాటు ఇంకొకరిని ఆరాధించకూడదు. ఇలాంటి వ్యక్తులందరూ మా వాళ్ళు అన్న ఒప్పందము తప్పనిసరి. ముస్లింలము ఇస్లాం ప్రకారం ఉంటాము. ఇస్లాంలో అల్లాహ్ యొక్క విషయాలలో ఎలాంటి మార్పు చేర్పులు, కల్పితాలకు తావివ్వము. ఈ విధంగా ఒప్పందం ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. అయితే చదువు లేని కారణంగా ముస్లింలలో కొంతమంది పర్వాలేదన్న ఒక మాట చెప్పుకొని, ఏమవుతుంది అన్న ఒక మాట చెప్పుకొని, అందరం కలిసిమెలిసి ఉన్నప్పుడు అన్ని పద్ధతులు కలిసిమెలిసి ఉండాలి అన్న మాట చెప్పుకొని వాళ్ళు ఆరాధించే విషయాల దగ్గర పాలు పంచుకోవటం అనేది ఒకటి చేస్తున్నారు. ఇదే షిరిక్ అంటే. నేను వాళ్ళ ముందు సజ్దా చేయలేదు, వాళ్ళని దేవుళ్ళని అంగీకరించటం లేదు, అంతవరకే కాదు, దానికి సంబంధించిన చిన్న చిన్న విషయాలు కూడా అల్లాహ్ ముందు పెద్దవే. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దేనికి అనుమతి ఇవ్వలేదు. కాబట్టి ఏ వాతావరణం అయితే నడుస్తుందో, గణేష్ చతుర్థాన్ని ఏదైతే నడుస్తుందో అందులో చందా ఏదైనా ఇవ్వవచ్చా అంటే ఇస్లాంలో దానికి అనుమతి లేదు. వరద బాధితులు ఉన్నారు, ఏదైనా చందా ఇస్తారా అంటే వాళ్ళకంటే ముందు పోటీగా మనమే వెళ్ళి సహాయం చేయాలి. ఒకళ్ళు వచ్చి అడిగేంత అవకాశం ఇవ్వకుండా ముందుండి దగ్గరుండి సహాయం చేయాలి, వాళ్ళకి ఆదుకోవాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, వల్లాహు ఫీ ఔనిల్ అబ్ది మా కానల్ అబ్దు ఫీ ఔని అఖీహి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ మనిషి వెనకాల సహాయంగా ఉంటాడు. ఏ మనిషి ఎవరైతే ఇతరుల కోసం సహాయం చేయటానికి సిద్ధంగా ఉంటాడో అతని వెనకాల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహాయం కోసం ఉంటాడు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. ఈ ప్రోత్సాహం కారణంగా యూదులు ఎవరైతే మదీనా వదిలేసి మరి బయటకి ఎక్కడికో వెళ్ళిపోయారో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చనిపోయిన తర్వాత మళ్ళీ మదీనాకు వచ్చేసి సెటిల్ అయ్యటానికి ప్రయత్నించేవాళ్ళు. ఎందుకు అంటే వీళ్ళు సహాయం చేస్తున్నారు, వీళ్ళలో ఒక దాన గుణం అనేది ఉంది, వీళ్ళ దగ్గర ఉంటే ఒక సురక్షితంగా మనకు లభిస్తుంది అని నమ్మేవాళ్ళు. కానీ ఆ భావన, ఆ ప్రవర్తన ఈరోజు మనలో కనిపించటం లేదు. దాన్ని మనం వెనక్కి తెచ్చుకోవాలి. మనం సహాయం చేసే గుణం తెచ్చుకోవాలి, ఆదుకునే గుణం తెచ్చుకోవాలి. ఒక వరద బాధితులు అని కనిపించిన వెంటనే 30 రూపాయల పులిహార పొట్లం కోసము లక్షలు పెట్టే హెలికాప్టర్లు తీసుకొస్తారు. ఎందుకంటే అక్కడ అవసరం ఏదైతే ఉందో అంత ప్రధానమైనటువంటిది. కాబట్టి మనిషిని చూడాల్సిన అవసరం లేదు, సహాయం ప్రతి ఒక్కరికి చేయవచ్చు. కానీ గణేష్ చందాని ఎవరైనా వచ్చినట్లయితే మంచిగా స్నేహంగా, లేదు మేము ఇవ్వకూడదని చెప్పి వెనక్కి పంపించాలి. ఇవ్వం పో అని తిట్టినా కూడా సరైన పద్ధతి కాదు.
మేము ఇవ్వకూడదన్న మాటే చెప్పాలి. మేము ఇవ్వం పో అంటే అదొక అహంకారము. ఇలాంటి పనులు చేయకూడదు. ఆ మాట వాస్తవమే, కానీ అల్లాహ్ విషయంలో కూడా అహంకారంతో చెప్పకూడదు. గర్వం అనేది ఏదైతే ఉందో, మేము తౌహీద్పై ఉన్నాము, అల్లాహ్ను మాత్రమే ఆరాధిస్తాము, ఈ గర్వం ఏదైతే ఉందో దీనికి అనుమతి ఉంది. కానీ అహంకారంతో మేము ముస్లింలు, మీరు ముష్రికులు అని తిట్టుకుంటూ కూర్చోటము, ఇది ఇస్లాంలో నిషేధించటం జరిగింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఏ హిదాయత్ అయితే ఇచ్చాడో మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాలని దువా చేసుకోవాలి. అయితే వాళ్ళని ఆటంకం కలిగించకూడదు. వాళ్ళు ఏదైతే ఏర్పాట్లు చేసుకుంటారో మనం ఆటంకం కలిగించటానికి లేదు. ఏదైనా పందిరేసుకున్నారు అంటే ఇబ్బంది పెట్టడానికి లేదు. మా ఇంటి ముందు పెట్టారింది, మా బజార్లో పెట్టారింది, మనం ఆ మాట కూడా చెప్పటానికి లేదు. బండ్లు వచ్చిపోవటానికి ఇబ్బందిగా ఉంది, కొంచెం పక్కకి పెట్టుకోండి, ఇలా ఏదైనా చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. ఎందుకు? ఇది ఇస్లాంకి సంబంధం లేని పైన అయినప్పటికీ కూడా ఒప్పందం ప్రకారం జీవిస్తున్నాము. మన వల్ల వాళ్ళకి హాని కలగకూడదు, వాళ్ళ వల్ల మనకి హాని కలగకూడదు. ఇది ఒక ఒప్పందం. ఇస్లాం స్వీకరించిన ప్రతి మనిషి తెలియకుండానే ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండాలి. తెలియకుండానే ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సిందే. మన వల్ల ఎవరికి హాని కలగకూడదు. ముస్లింలు, చదువులేని ముస్లింలలో కొంతమంది తాగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసే పనికి మాలిన పనుల కారణంగా ఇస్లాం మీద నిందలు వస్తున్నాయి. మన చదువులేని ముస్లిం పిల్లలు ఏం చేస్తున్నారు? ఆ లడ్డూని దొంగతనం చేస్తున్నారు, ఆ లైట్లు పగలు కొడుతున్నారు, వాళ్ళ పందిరాల్లో ఏదైనా ఫలాలు ఉంటే ఎత్తుకొచ్చుకుంటున్నారు. ఇవి ఘోరమైనటువంటి పాపాలు. వీటిలో దేనికి అనుమతి లేనే లేదు. మేము అటువైపు రాకూడదు, వాళ్ళు పంచుకోకూడదు, ఇవన్నీ వేరే విషయాలు. దీని ప్రకారం నడిచేవాడే ముస్లిం. కానీ ఇది చేయకూడదు. కాబట్టి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది పెట్టవచ్చా అంటే ఇబ్బంది కూడా పెట్టకూడదు. ఇది ఒక ఒప్పందము. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనాకు వచ్చినప్పుడు అక్కడున్న మదీనా వాళ్ళతో ఒప్పందం పెట్టుకున్నారు. మా వల్ల మీకు ఇబ్బంది లేదు, మీ వల్ల మాకు ఇబ్బంది వద్దు. ఎవరన్నా మూడో వ్యక్తి బయట నుంచి వచ్చినట్లయితే అతన్ని కలిసికట్టుగా ఎదుర్కొందామని ఒప్పందం పెట్టుకున్నారు. బద్రు యుద్ధం వచ్చింది, ఇస్లాం యొక్క మొట్టమొదటి యుద్ధము. అయితే ఆ సందర్భంలో ఒప్పందం మదీనా లోపల కాబట్టి ఎవరైనా మదీనా లోపలికి వస్తే వాళ్లతో పోరాడతాము. కానీ బద్రు యుద్ధము కేవలం ముస్లింలకి మక్కా వాళ్ళకి మధ్యలో కాబట్టి మేము రాము అంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమీ చెప్పలేదు. ఈ యుద్ధం మాది కాబట్టి మేమే పోరాడుకుంటాము, మీకు మాకు ఎలాంటి సమస్య లేదు, మీరు ముందుకొచ్చి యుద్ధంలో పాలు పంచుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఈ యుద్ధం మాకు ముష్రికులకి మధ్యలో కాబట్టి మేమే పోరాడుకుంటాము అని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. ఇక్కడ ఇన్ని ఒప్పందాలు పెట్టుకున్న తర్వాత కూడా అది బయట విషయం అయినప్పుడు బయట వ్యవహారం కాబట్టి బయటే చూసుకుందాము అని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పించారు. అయితే కొంతమంది యూదులు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు వస్తారు. వచ్చాక అస్సలాము అలైకుం అనేస్తారు. మీరు చచ్చిపోవాలి అని అర్థము. మరి ఆ మాట అనగానే ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారికి కోపం వస్తుంది. ఆమె కూడా మీరు కూడా నాశనం అవ్వాలి, మీరు కూడా చచ్చిపోవాలి అని బదువా ఇస్తుంది. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమెను నివారించారు. లేదు ఇలా ఇంకెప్పుడు అనకండి అని అన్నారు. ప్రవక్త గారు వాళ్ళు ఏమన్నారు మీరు విన్నారా? మీరు చచ్చిపోవాలని వారు బదువా ఇస్తున్నారు అని ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారు అంటారు. పర్వాలేదు, వాళ్ళు ఏదంటే అంటారో అన్ని వాళ్ళు అన్నంత మాత్రాన అది నిజం అవ్వదు కదా. ఫకాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం మహలని ఆయిషా జాగ్రత్త, ఇలా చేయకూడదు. అలైకి బిర్రిఫ్కి, మెత్తదనం అనేది ఒకటి మనలో ఉండాలి. వ ఇయాకి వల్ ఉనుఫి, ఆ కోమలత్వం ఏదైతే ఉందో, మృదు స్వభావం ఏదైతే ఉందో దానిని మనం వదులుకోకూడదు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పించారు. సమాజంలో ఉన్నప్పుడు మాట వస్తూ ఉంటాయి. వాళ్ళు ఏదో అనేసారు మేము కూడా అంటాము అంటే ఇస్లాంలో దానికి అనుమతి అయితే లేదు. మనకు ప్రతీకారం తీర్చుకునే హక్కు ఉన్నప్పటికీ కూడా ఈ మాట విషయాలలో, బూతుల విషయాలలో ప్రతీకారానికి అనుమతి లేదు అని ఇస్లాం మనకు తెలియచేసింది.